అందరికీ అందరూ సందర్భన్నారు అనుకుంటున్నా ఇవాళ ఇంకా ఇప్పుడు 9 వీడియో వచ్చేసి మనం మైన్క్రాఫ్ట్ ఏం కట్టిన బిల్స్ అయితే చూపిపోతుందా. సో ఫస్ట్ వచ్చేసి ఇది అండ్ ఆ కాపర్ది వచ్చేసి స్పాన్ పాయింట్ అనమాట. సో అలా కట్టా. లెట్స్ గో. లోపలికి వచ్చేసి ఇదంతా సీ లాంతన్స్ పెట్టాను ఆ లైటింగ్కి చుట్టూ. కింద వచ్చేసి లాంతన్స్ పెట్టాను. లోపలికి వచ్చేస్తే ఇక్కడ మా చింటూ బాయ్ ఉంటాడు అనమాట, కుక్క. ఆ బౌ 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 దీంట్లో దాని ఫుడ్ ఉంటుంది ఇంకోండి. సో నెక్స్ట్ వచ్చేసి పైన లైటింగ్ చూడండి, ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా కింద. ఇవి ఎక్కువ, ఇది స్టోరేజ్, అవి ఎక్కువ లైట్స్ ఎమిట్ చేయడానికి ఎక్కువ పెట్టా. స్టోరేజ్ ఇది లోపలే ఉండదు, యా మొత్తం స్టోరేజే. నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట. ఇదిగోండి మొత్తం షెల్ఫ్స్ కూడా వాడే, కొత్తగా వచ్చినాయి అన్నీ. లెట్స్ గో. ఇంకొకటి ఓకే ఆగా కింద ఒకటి ఉంది, అది చూపిలా మీకు. చూసారు కదా ఏముండో లోపల. ఇది బాత్రూమ్, ఇది యా ఇది బాత్రూమ్. లెట్స్ గో లోపలికి. కూల్ రాకి. మాది ఓపెన్ బాత్రూమ్ వేసి, ఎందుకంటే అలాగో అసలు మనుషులే ఉండరు ఇందులో. సో ఓపెన్ బాత్రూమ్ పెట్టా, ప్రకృతిని చూస్తూ పని కానిస్తాం మేము. ఒకసారి కళ్ళు మూసుకొని డోర్ మూయ్. ఓకే కళ్ళు మూసుకుంటారుగా మీరు. ఇది ఓకే అయిపోయింది. ఓకే కళ్ళు తెరవండి, పని అయిపోయింది. ఇక్కడ వద్దులే, ఆల్రెడీ స్నానం చేసాం మనం. లెట్స్ గో. పైకి వెళ్ళిపోతాం ఇప్పుడు. రెడ్ కార్పెట్ పెట్టా ఇక్కడ. సో ప్రతిదానికి రెడ్ కార్పెట్ పెట్టుకుని వచ్చా ఎంట్రన్స్కి. ఇది వచ్చేసి ఆర్మరీ అనమాట. లెట్స్ గో. ఇదిగోండి ప్రతి ఆర్మర్ పెట్టా ఎక్సెప్ట్ లెదర్తో నాకు పని లేదు పెద్దగా. సో ఇది వెపన్స్ అండ్ ఫుడ్ అనమాట. సో చూడండి వెపన్స్ ఉంటుంది ఇక్కడ, అవతల దాంట్లో ఫుడ్ ఉంటుంది. ఇది వెపనే, ఈ అవతల ఇదిగో ఇది వెపన్స్ ఉంటాయి, ఈ అవతల దాంట్లో ఫుడ్ ఉంటుంది. మీకు చూపిస్తా ఆగండి. ఇగో సో మీకు అన్నింటిలో వెపన్స్ ఇంకా మొత్తం డిఫరెంట్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో లెట్స్ గో. మళ్ళీ ఇది ఓపెన్ చేసేయండి. డోర్ మొయ్యి. అగో డైమండ్ అవతల దాంట్లో ఉన్నది. అరే డోర్ మొయ్యిరా. సర్లే అవతలమని మనకి ఎందుకులే బ్రో. మొయ్యి బ్రో, నువ్వు బటన్లు చక్కగా పడవు. ఇది చాండిలర్ లెక్క పెట్టండి. ఇది వచ్చేసి ఎన్ఛాంటింగ్ టేబుల్. ఇక్కడ మనకి ఎన్ఛాంటింగ్ టేబుల్ సంబంధించి ఉంటుంది, స్మిట్టింగ్ టేబుల్కి సంబంధించిన గ్రీన్ చెస్ట్లో ఉంటుంది అన్నమాట. లెట్స్ గో. కొన్ని అందులో వచ్చేసి లెప్పీస్ ఉంటుంది. ఇది చాండిలర్ లెక్క పెట్ట, మీకు ఆల్రెడీ చెప్పేసే కదా అదనమాట. సో ఇది వచ్చేసి మన బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఆరెంజ్ బెడ్లు పెట్టి మామూలేదు అంతే. కిందకి దూకేసి వేరే దానికి వెళ్ళిపోతాం. మొత్తం కట్నీయనే చూపిస్తే ఎక్సెప్ట్ ఒక్కటి. ఆ ఒక్కటి ఒక నిమిషం ఆగండి. ఇదేంటిది? హలో ఎక్స్క్యూజ్ మీ, చూసుకోండి గైస్. ఇదిగో ఇది చూపింది మీకు, అది వేస్ట్ ఎందుకంటే నాకే నచ్చలేదు అది. అండ్ ఇంకోటి ఇది రైట్స్ అనమాట. సో ఇక్కడ ఉంటాడు, ఇక్కడ లేడనుకోవద్దు. నా ఫ్రెండ్ పట్టుకొచ్చా మల్టీప్లేయర్ ఆడడానికి, లేపేసాడు ఆ నూబ్ గల్లేండి. ఆడి గేమ్ పెద్దగా తెలీదు. స్టాఫ్ ఓన్లీ ఇది. అండ్ ఇంకోటి ప్రతి దానికి మీరు 10కి రేటింగ్ ఇవ్వండి. సో ఇది బర్గర్స్ మొత్తం ఫుడ్ ఉంటుంది. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్కి. నేను ఏంటంటే ఆ ఎంట్రన్స్ చూడండి స్టార్టింగ్లో రైడ్స్కి, దానికి ఈ బ్యానర్స్కి చూసాను అనమాట. ఈ బ్యానర్స్కి ట్యూటోరియల్ చూసా, బ్యానర్స్కి ఆ ఎంట్రన్స్కి. సో ఇక్కడ ఫుడ్ మళ్ళా తిన్నీకి ఉంటుంది. ఇది కెరాసిన్ అనమాట. గుర్రం ఒకటే ఉంది. సో నేను ఒక్కనే ఉన్నా కాబట్టి ఒకటే ఉంటుంది. ఎక్కువ షీట్ మిస్ అయిపోయింది. ఎక్కుడే ఒరే ఎక్కువ అయిపోయింది. దాన్ని ఎక్కేసా ఊయ్ అంతే. పైకి బాబు రే, పైకి. నైస్. ఓపెన్ చేయి మళ్ళా క్లోజ్ చేసి. సో నెక్స్ట్ దానికి క్లోజ్ చేయరా రే, క్లోజ్ చేయరా. బ్రో బాయ్. క్లోజ్ అయింది. అండ్ నేను మొబైల్లోనే ఆడుతున్నా, జస్ట్ మోడ్ ఎక్కించాను అంతే ఇన్విజిబుల్కి. వేరే పీసీలో ఆడుతున్నా అనుకోవద్దు. బటన్లు మర్చిపోయి అంతే ఎక్కడ ఉందో. నేను ఇది వాడుతున్నా క్రాస్ ఎయిర్. ఓరే వెనక్కి వెళ్ళిపోయింది. ముందుకి పద నువ్వు. రైట్ ఓకే బాయ్. వెనక్కి రా. దా నీ అంకమా రా. ఎక్కు వెనక్కి పద. నైస్. చాలా ఆగిపోవు. ఇప్పుడు ముందలకి దిగు. వెనక్కి రా. తోయ్ ఇప్పుడు తోయ్. కదలవే ముందలకి. కదులు అది కదిలి కొంచెం ఎక్కిసాయి. నైస్. జోయ్ ఇదేంటి పని చేయట్లే.
బ్రో స్పీడ్ సరిపోలేదా నీకు? మధ్యలో అయిపోయింది ఏంటి? ఇలా అవ్వద్దే. ఇదేదో తేడా కొట్టేసింది, మళ్ళీ ట్రై చేద్దాం. అలా అవ్వదు, నాకు తెలుసు, నేను చాలాసార్లు ట్రై చేశాను. నైస్, ఎక్కువ ముందరికి పా. ఈసారి అయిందంటే ఏదో తేడా కొట్టినట్టే, అవ్వకపోతే నైసు. నైసు, సరిపోయింది. అదేదో తేడా కొట్టింది అంతే. జోయి, పద పద పద, జోయి, అంతే. ఇది అయిపోయింది. సో ఇచ్చేసి ఇందులోకి పెట్టేద్దాం. టోన్ 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 టోన్, డన్. నెక్స్ట్ ఇది మైన్ కార్ట్లో ఎక్కామా, ట్రాంపోలిన్ లెక్క పైకి తన్నిద్ది. రెడ్ స్టోన్ రానాయన్న. డిలీట్ బ్రో, యూ పెట్టు. షేట్, లేట్ అయ్యా, చాలా లేట్ అయ్యా. దా ఏదిదే రెడ్ స్టోన్ బ్లాక్, యూ కమాండ్ రే, యూ కమ్ హియర్, సిట్. ఇదేంటి ఇట్టుంది? ఓకే, షేడర్స్ వాడుతున్నా కదా. షేడర్స్ అంటే ఇంకేదో అనుకోవద్దు, సోలార్ షేడర్స్ నేను వాడేది, అదేం ఉండదు పెద్దగా. ఇది పెట్టేసి చూడంతే, ట్రాంపోలిన్ లెక్క ఎగురుతుంది అనమాట. జోయి జోయి, ఫాస్ట్గా బయటకు వచ్చాయి. మళ్ళీ తప్పిపోయిందంటే నేను సెట్ చేయాలి దాన్ని మళ్ళీ. సో బ్రేక్ చేసి వేరే దానికి వెళ్ళిపోదాం. ట్రాంపోలిన్ ఇది బాగానే పనిచేస్తుంది, అది ఎందుకు అయిపోయింది మరి సర్క్యూట్. పెట్టు పెట్టరా. నైస్, ఎక్కువ నైస్, అంతే. జించుక్ అంతే, చాలే దిగిపో. నైస్, ఇది పాలకోటి, సూపరు. లెట్స్ గో. దీనికి కూడా రేటింగ్ ఇచ్చేసేయండి 10కి. ఇదిగోండి, చిన్నదే, ఇది పెద్దది ఏం కాదు. సో నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం. ఇది దిగ్గండి, ఆక్వా వాటర్ రైడ్స్ ఉంటాయి అనమాట ఇందులో, వెట్ రైడ్స్. ఎక్కడ కింద మీకు ఇది చూపించాలి. టికెట్లు సేమ్ ఉంటాయి, ఓపెన్ చేసుకోవడమే, అందుకులే పైన వెళ్ళిపోదాం. సో చిన్న బ్రిడ్జ్ లాంటిది పెట్టాను అనమాట. సో ఇందులో బాత్రూమ్స్ కూడా పెట్టాను నేను. లోపలికి వస్తే ఇది వాష్ బేసిన్, చేతులు కడుక్కుంటాం, ఇక్కడ పని కానిస్తారు. నైస్, లెట్స్ గో. ఓకే, ఎవడన్నా టికెట్ తీసుకోకుండా లోపలికి వస్తే సంపేత్తా వేసి అంతే, చెప్పించు కొడతాను, సరిపోద్ది. ఓకే, బ్రిడ్జ్ దిగి ఎలా వచ్చి ఇక్కడ కూర్చొని అలా తీసుకుంటారు అనమాట ఫోటోలు, స్క్రీన్ షాట్లు తీసుకుంటారు. బ్రో వెళ్ళిపోవు. నైస్, గుడ్ జాబ్. నేను కూడా ఒక స్క్రీన్ షాట్ తీసాను, అది దాన్ని ఏమంటారు, వాల్పేపరా, ప్రొఫైల్ పిక్ కింద పెట్టుకున్నా. నాకు టైమ్స్ ఎ డే నా ప్రొఫైల్ పిక్ కింద పెట్టుకున్నా. ఇది ఉత్తగెళ్ళరు, ఇందులో బోట్స్ ఉంటాయి. అలా బోట్ తీసుకున్నామా, పేలోకి మంచిగా ఉంది, లోపలికి వెళ్ళిపో, బోట్ ఎక్కిన ఆయన కొంచెం అలా, అంతే. నైస్. సో మీకు ఆ బటన్స్ చూస్తే అర్థమైపోయింది నేను మొబైల్లోనే ఆడుతున్నాను స్టిల్. అమ్మ మొబైల్ ప్లేయర్ డూడ్. ఓకే, వెళ్ళిపో ఫాస్ట్గా, అంతే, చాలు దిగిపో. బ్రో బటన్ పాడవే, బాయ్, గుడ్ బై. సో నెక్స్ట్ వచ్చేసి స్లైడ్స్ అనమాట. అక్కడ ల్యాడర్స్ పెట్టాను, బట్ నాకు అంత పైకి వచ్చి ఓపిక లేదు, అందుకే ఎగురుకుంటూ వచ్చేసా. కావాలంటే మీకు చూపిస్తా, ఇగోండి ల్యాడర్స్. నైస్, పద. నేను స్పీడ్ వెళ్ళిపోతాను, నార్మల్గా అయితే వెళ్ళిపోతాను. ఇగోండి, నార్మల్గా వెళ్ళిపోతాను, నేను స్పీడ్గా వెళ్ళిపోతాను. మీకు చూపించాలి, చాలా ఉంది ఇంకా, చాలా అంటే వెళ్ళలేదు. ఈ బిల్డ్ తర్వాత ఇంకొక బిల్డ్ ఉంది అంతే. సో ఇందులో వచ్చేసి రాఫ్ట్ తీసుకోవాలి షెల్కర్లో. సో తీసుకో, ప్లేస్ చేసేయి, మళ్ళీ అందులో పెట్టేయి. ఓపెన్గా పో, ఎక్కు, పద, ఇంకొంచెం ముందుకి, అంతే. నైస్, స్పీడ్గా వెళ్ళిపోదాం పదండి. మనం ఇంకా చూపించేటి చాలానే ఉన్నాయి, ఇంకొంచెం స్పీడు, అది ఇంకా చాలు. దిగిపో, బాయ్ బ్రో. ఓకే, నైస్. ఇది నార్మల్ రైడే, ఇక్కడ మళ్ళీ బోటు గీట ఏం అవసరం లేదు. జోయింక్. అండ్ మీరు వీడియోకి లైక్ కొట్టేసేయండి. చెప్పినా కదా ప్రతిదానికి రేటింగ్ అండి. ఇక్కడ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి లాకర్స్తో పాటు. పద, అంతే, ఇంతే. బ్యాక్ సైడ్ డిస్టెన్స్ రావచ్చు, పట్టించుకోవద్దు, కుక్కలు అరుతున్నాయి. లెట్స్ గో. ఐస్ క్రీము సేమ్ ఉంటాయి ఇక్కడ కూడా, కాకపోతే అక్కడ ఐస్ క్రీమ్ ట్రక్ పెట్టే, ఇక్కడ ట్రక్ పెట్టలే. ప్లేట్లు నిలబడేసి ఇక్కడికి వెళ్ళిపోగానే సైడ్కి ఇక్కడ బోట్ రేసర్ ఉంటుంది అనమాట. బోట్లు తీసుకుంటూ రేస్ చేసుకోవాలి మీ ఫ్రెండ్స్తో. బోట్ రేసర్
బోట్లు అలా ఓపెన్గాను ఇంకోండి బోట్లు ఉంటాయి. నాకు బోట్ రైడ్ చేయడం రాదు. ఇందాకంటే వాటర్ ఉంది కాబట్టి స్లోగా వెళ్ళింది, ఏదో ఒకటి మేనేజ్ చేసా. ఐస్ ఇది ఎక్స్ట్రా స్పీడ్ వెళ్ళిద్ది, కంట్రోలింగ్ అసలుకే రాదు. ప్లస్ నాది డీ ప్యాడ్ కూడా కాదు, ఇది వేరేది. ఇది జాయ్ స్టిక్ అండ్ క్రాస్ హెయిర్ కదా, సరిగ్గా రాదు కంట్రోలింగ్. అరే రే 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 అరే 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 కూల్ రాకీ. నైస్ నైస్. పదరా పదరా బాయ్. షేట్ పెట్టేద్దాగానే నువ్వు పో, నువ్వు అవతల పో. నీవా లేదంతా నా తప్పేలేండి, బట్ స్టిల్ పెట్టేయాలి దాని మీద అంతే. నేనేం చేయలేదు కదా, ఆ బోటే వేస్ట్ అది. చీ 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 చీ. సో ఇది వచ్చేసి రైడ్స్ ఉంటాయి అనమాట. ఈసారి సీదా స్విమ్మింగ్ పూల్లోకి దూరిపోతారు. ఈ రైడ్స్ అన్నీ సేమ్ ఉంటాయి, రంగులు రంగులు పెట్టాయంటే మనం ఆరెంజ్. లెట్స్ గో. జీన్స్కి జీన్స్కి అన్నీ సేమ్ ఉంటాయి అంతే. వచ్చేసాం, నేను క్లియర్ పెట్టుకున్న, వాటర్ ఫాగ్ ఏమి ఉండదు, సో మీకు అందుకే ఇలా కనిపిస్తుంది. లెట్స్ గో. ఇక్కడ వచ్చేసి పైన దూకేద్దాం, డైవ్ చేసేద్దాం. లెట్స్ గో. పైకి వచ్చేసేయ్, దూకి చచ్చిపో. జోయింగ్. సో పద ఫాస్ట్గా పద. మొత్తం అన్ని పనులు చేసిన తర్వాత వచ్చి ఇక్కడ రిలాక్స్ తీసుకోవాలంతే, మనకు అంత టైం లేదు. దిగో కొంచెం నైస్. లెట్స్ గో అంతే. సో ఇంకా వెళ్ళిపోదాం, ఇంకా ఏం లేవు ఇందులో చూపినీకి, అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకొకటి ఉందన్నమాట, నేను కట్టిన చిన్న కింగ్డమ్ అంటారో ఏమంటారో నాకు కూడా తెలీదు. సో దీనికి కూడా రేటింగ్ ఇచ్చేసేయండి అవుట్ ఆఫ్ 10. లెట్స్ గో. నాకు తెలిసి చెప్తున్నా కదా, అది 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 నువ్వు గెట్ అవుట్ బ్రో, అవతల జస్ట్ ఒక అవుట్లుక్ ఇస్తా అంతే, చూసేయండి ఇంతే, ఇంకేం లేదు. వెళ్ళిపోదాం. లెట్స్ గో ఫాస్ట్గా పద. సో దీన్ని కింగ్డమ్ అంటారో ఏమంటారో మీరు ఏదోటి అనుకోండి, నేను కింగ్డమ్ అని అంట. యా లెట్స్ గో. సో స్టోన్ మీద నడుచుకుంటూ వెళ్ళంగానే ఇద్దరు నా సైనికులు ఉంటారు ఇక్కడ. రే నువ్వు ఇక్కడికి వచ్చాయంటారా మన సూర్య. ఇన్ కేస్ వాడు ప్రజని కాపాడతారు, వీళ్ళు కాపాడలేకపోతే ఈ సైనికులు. అఫ్ కోర్స్ దే కాంట్, ఎందుకంటే ఆల్మోస్ట్ అండ్ వాళ్ళు. సో మళ్ళీ సూర్య అయితే కాపాడతాడు. ఈ సైడ్కి వస్తే ఇక్కడ చిన్న పాండ్ లాగా ఉంటుంది, లోపల చేపలు ఉంటాయి రంగులు రంగులు. ఇక్కడ కూర్చున్నామా ఎంజాయ్ చేయడం అంతే చేపలతో. లెట్స్ గో. సో ఇక్కడ వీళ్ళ ఫామ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇల్లు. నేను అన్ని ఇల్లు ఇంటీరియర్ చూపి అన్నిటికీ సేమ్ పెట్టా. సో చూడండి, ఓయ్ ఇంకోండి అంతే, చెస్ట్ బెడ్ అంతే, వర్క్ స్టేషన్ వీడిల్లే. అది పైకి వెళ్ళిపోతే మనకి స్టోరేజ్ ఉంటుంది అనమాట అంతే. పైకి వచ్చే ఇంకోండి బ్యారెల్స్ ఉంటాయి స్టోరేజ్కి, వీళ్ళు స్టోర్ చేసుకుంటారు ఏదో ఒకటి, మనకి ఎందుకులే. వెళ్ళిపోదాం. క్లోజ్ చేసేయి. నైస్. లెట్స్ గో. సో ఈ ఇల్లు కూడా సేమ్, ఎక్స్టీరియర్ చూసేయండి, లోపల కూడా సేమ్ ఉంటుంది మొత్తం. సో మీకు ఆల్రెడీ కిటికీలో చూపిస్తా అంతే, ఎంజాయ్ పండుగ. సో ఇది వచ్చేసి ఫుడ్ అనమాట. ఫుడ్ ఇక్కడ స్టోర్ చేసుకుంటారు వాళ్ళు, చిన్న గార్డ్లు, మినీ గార్డ్స్. కాపర్ గోళం స్టాచ్యూలు అయితే పెట్టా, ఎంజాయ్ బ్రో. ఇంకోండి ఫుడ్, వెనకాల హేబల్స్ కూడా ఉంది. ఇది వచ్చేసి బార్న్ లెక్క అనమాట, బార్ కాదు బార్న్, బిఆర్ఎన్. సో అంతే, ఈ రంగురంగులు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం చూపిస్తాం, స్టోరేజ్ ఏరియా చూపిస్తా. పద 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 పద. ఇది ఒక ఫాము, మళ్ళీ 2 ఫామ్లు ఉంటాయి అంతే. ఓకే లెట్స్ గో. ఇది వచ్చేసి మన స్టోరేజ్ ఏరియా. ఇక్కడ కూడా సైనికుల్ని పెట్టా ఇద్దరిని. లెట్స్ గో ఇన్సైడ్. ఓకే నువ్వెందుకున్నావురా ఇక్కడ, ఎందుకున్నావు దొబ్బి. ఓకే బ్లాస్ట్ ఫర్నెస్ ఉంది కదా, తీసుకుని ఉంటాడు జాబ్, పోయాడు బయటికి. సో స్టోరేజ్ అనమాట ఇక్కడ. ఏయ్ ఇక్కడికి దూరం ఏంట్రా నువ్వు, అదలో పో, అదలో ఈ కమా. సర్లే లెట్ హిమ్ డై. సో స్టోరేజ్ అనమాట ఇది. ఇక్కడ మన బంగారం, రే నువ్వు లోపలికి వచ్చావు నేను తంత, నా బంగారం ఒక్క బ్లాక్ పోయినా చంపుతా నేను. ఇది వచ్చేసి నా బంగారము, రా బంగారం కూడా ఉంటుంది, అంటే రా గోల్డ్, రా ఐటమ్స్ కూడా ఉంటాయి. స్మెల్ చేసుకోనికి బ్లాస్ట్ ఫర్నెస్ పెట్టా. లెట్స్ గో. అంతే, ఇంకొకటి ఉంది చూపినీకి, ఈ ఒక్కటి. ఇక్కడ మళ్ళీ నా సింహాసనం ఉంటుంది. లెట్స్ గో. నా సింహాసనం ఉంటుంది. ఎక్స్టీరియర్ బాగాలేదు నాకు కూడా తెలుసు దీన్ని. సో నా సింహాసనంలో ఇక్కడ ఎట్లా ఉంటా. లెట్స్ గో. ఇంకా నా రూమ్ చూపిస్తా. ఈ వెనకాల నుండి ఇట్లా ల్యాడర్లో పైకి వచ్చేస్తే ఇక్కడ నా బెడ్రూమ్ అనమాట. ఆ బొక్క ఏంటో అనుకోద్దు, అక్కడ బెడ్ పెట్టే, ఎందుకంటే మన క్యారెక్టర్ దీని మీద పడుకోలేడు. యా పైన వచ్చేసి నైట్ ఫీలీకి బ్లాక్స్ పెట్టా అనమాట. లెట్స్ గో. ఇక్కడ ఆర్మరీ అండ్ వెపన్స్ అండ్ కొన్ని చెత్త ఉంటుంది. చెత్త అంటే చెత్త ఏం కాదు,
ఉంటాయి. ఇది హ్యాపీగా స్టార్మర్లు అన్నీ హార్స్ ఆర్మర్లు. ఇక్కడ నేను స్నానం చేస్తా, చల్లగా ఉంటాయి నీళ్ళు, లెచ్చుకో. సో వేడి నీళ్ళ ప్రదేశం కూడా ఉంది, అది మీకు చూపిస్తా ఇప్పుడు. లెచ్చుకో అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుండి ఒక చిన్న వ్యూ వేసుకుని నేను స్నానం చేసే దగ్గరికి అయితే వెళ్దాం. అంటే ఇక్కడ చేస్తానంటే ఇక్కడ చల్లగా ఉంటాయి, అక్కడ వేడిగా ఉంటాయి, పొగలు పొగలు వస్తాయి. ఫస్ట్ నేను నా కిరీటం పెట్టుకోవాలి. కిరీటం వచ్చాయి, నైస్. కిరీటం పెట్టుకోకుండా తిరుగుతున్నా. లెట్స్ గో. కిందకి వెళ్ళిపోయి మీకు అది చూపిస్తా. నేను స్నానం చేసే ప్రదేశం, దానికి సన్సెట్ అయితే సూపర్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది. సో హలో గుర్రే మే. సో ఇది దిగ్గండి, టైం సెట్ సన్సెట్ అంతే. ఇదిగోండి పొగలు వస్తూ జంగిల్ ఉంది, జంగిల్కి ల్యాంతర్న్స్ ఉన్నాయి. ఓపెన్ చేయరా, తగ్గండి, మామూలు లేదు కదా. లోపల వరా, క్లోజ్ చేయి, మళ్ళీ వెళ్తాంలే. ఎందుకు కింద హేబెల్స్ పెట్టేందుకు పొగలు వస్తున్నాయి, మీకు తెలుసులేండి, తెలియని వాళ్ళకి చెప్తున్నా. క్యాంప్ ఫైర్ పెట్టి దానిపైన హేబెల్స్ పెడితే అట్లా వస్తుంది పొగలు. సో సన్సెట్ చూసారు కదా, హైలైట్ ఉంటుంది అనమాట, మామూలుగా ఉండదు. అంతే. నేను కట్టిన బిల్స్ వచ్చేసి ఇవే. సో రేట్ చేయండి ప్రతిదానికి. కింగ్డమ్, రైడ్స్, మోడర్న్ హౌస్, ఆక్వా, ఈ 4కి అవుట్ ఆఫ్ 10 రేటింగ్ అయితే ఇచ్చేసేయండి. సో అంతే గైస్, వీడియో కొడితే ఏం చేస్తున్నా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టేసుకోండి. సో ఇంకా మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటే దెన్ బాయ్ బాయ్.